ఏపీ రాష్ట్రంలో జరిగిన రేషన్ బియ్యం అక్రమాలపైన ఏపీ ప్రభుత్వం దూకుడుగా పెంచింది. ఇక మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తండ్రి కొడుకుల ఇద్దరికి నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులపైన మాజీ మంత్రి పేర్ని నాని ఏపీ హైకోర్టునైతే ఆశ్రయించారు. ఇక విచారణకు హాజరు కావాలని తనకు మచిలీపట్నం పోలీసులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఇక రాజకీయ కారణాలతోనే అరెస్టు చేయాలని చూస్తున్నారని తన పిటిషన్లో రాసుకొచ్చారు. అలాగే తనకు పోలీసులు ఇచ్చిన నోటీసులు కూడా రద్దు చేసి అరెస్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పేర్ని నాని తన పిటిషన్లో కోరారు. ఇక ఏపీలో గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంలో పేర్ని నాని సతీమణి అయినటువంటి జయసుధతో పాటుగా కుమారుడిపైన కూడా కేసు నమోదైంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్, రైట్ మమత, కూటమి ప్రభుత్వం పేదలకు పంచే అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించేశారని చెప్పి దీని మీద కేసులు నమోదు చేయడంతో పాటు అరెస్టులకు కూడా రంగం సిద్ధం చేసింది. దీంట్లో దూకుడు కూడా పెంచిందని చెప్పవచ్చు. ఇప్పటికే పేర్ని నానికి సంబంధించిన గూడెంలో 187 టన్నుల రేషన్ బియ్యం మిస్ అయ్యాయని చెప్పి దీనికి సంబంధించి మచిలీపట్నంలో కేసు కూడా నమోదైంది. ఈ కేసులో పేర్ని నానిని విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే పేర్ని నాని భార్య ఎవరైతే ఉన్నారో జయసుధ, ఈమె పేరు మీదే గూడెంలో 180 టన్నుల రేషన్ బియ్యం మిస్ అయ్యాయి కాబట్టి వారికి నోటీసులు కూడా అందించడం జరిగింది. దీనికి సంబంధించి నోటీసులకి 22వ తేదీ మచిలీపట్నం పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా పేర్ని నానితో పాటు పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుకు కూడా నోటీసులు అయితే అందించారు. ఈ నోటీసులు అందుకునే క్రమంలో వారి ఇంట్లో లేని క్రమంలో వారి ఇంటి గోడకు కూడా నోటీసులు అంటించడం జరిగింది. దీని మీద పేర్ని నాని స్పందించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా వీరు వెళ్ళడం జరిగింది. తమ మీద పోలీసులు కక్షపూరిత ధోరణిలోనే అలాగే రాజకీయ కక్షలతోనే నోటీసులు జారీ చేశారని, ఈ నోటీసుల్ని పూర్తిగా కూడా క్వాష్ చేయాలని చెప్పి హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. దీనికి స్పందించిన హైకోర్టు పోలీస్ పిటిషన్ని క్వాష్ చేసేదానికి ఇప్పటికే టైం కూడా గడిచిపోయింది కాబట్టి అదంతా చెల్లదని, పోలీసులు ఏదైనా నోటీసులు ఇస్తే తదుపరి నోటీసులు ఇస్తే పోలీసు విచారణకు హాజరు కావాల్సిందని ఇప్పటికైతే ఏదైతే క్వాష్ పిటిషన్ వేసుకున్నారో ఈ క్వాష్ పిటిషన్ కూడా రద్దు చేసుకోవాలని చెప్పి పేర్ని నానికైతే సూచనలు అయితే చేసిందని చెప్పవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి కేసు పూర్వపరాలు చూసుకుంటే 2020లో బందర్ సమీపంలో ఉన్న పోట్లపాలెంలో పేర్ని నాని ఆయన సతీమణి జయసుధ పేరు మీద గోడౌన్స్ అయితే నిర్మించారు. ఈ గోడౌన్స్లో సుమారు 187 టన్నుల అక్రమ రేషన్ బియ్యం అయితే మిస్ అయ్యాయని, దీనికి సంబంధించి సుమారుగా 90 లక్షల రూపాయల రేషన్ బియ్యం అక్రమంగా తరలించారు, మిస్ అయ్యాయి. కాబట్టి దీనికి సంబంధించి 1,70,00,000 ఇప్పటికే పేర్ని నాని కూడా గవర్నమెంట్కి అయితే చెల్లించారు. అయినా కూడా ఇది అక్రమంగా చెల్లించారు బట్టి దీని మీద కేసులు అయితే నమోదు చేశారు. కోటిరెడ్డి అని సివిల్ సప్లై చెందిన ఒక అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మచిలీపట్నంలోని కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కూడా పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు భార్య జయసుధ వీరంతా కూడా ఎస్కేప్లో ఉన్నారు, కనిపించకుండా ఉన్నారు. ఇప్పటికైతే పేర్ని నాని యొక్క భార్య జయసుధ అయితే లుకౌట్ నోటీసులు కూడా ఎదుర్కొన్నారు. వీరంతా కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ఈరోజు హైకోర్టులో వీరి పిటిషన్ విచారణకు వచ్చింది కాబట్టి తదుపరి వీళ్ళు పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి హైకోర్టు కూడా సూచించింది. కాబట్టి త్వరలోనే వీళ్ళు విచారణకు హాజరు కావాలి. ఇదే క్రమంలో పోలీసు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది మమత. రైట్, థాంక్యూ.